Took sir. Check. Mic check. 1, 2, 3. Ready. 1, 2, 3. All ready? Om Namah Shivaya. You're all ready? Abhishek gar ready? రెడీ సార్ రెడీ. శివాయ విష్ణవాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయగం విష్ణోశ్చ హృదయగం శివ. శివుడు విష్ణువు రెండు ఒకటే, ఏకరూపం. మీకు మంచి శక్తినిచ్చి ఇంత గొప్ప సినిమాని తీయించారు వాళ్ళిద్దరే. అండ్ అంతే పెద్ద సక్సెస్ ఆ దేవుళ్ళిద్దరూ మీకు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అంత హార్డ్ వర్క్ చేశారు. అండ్ ఐ రియల్లీ తెలుగు వాళ్ళ గొప్పతనంతో ప్రపంచం దద్దరిల్లిపోవాలి 3వ తారీఖున కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అది. అండ్ హీరో మీ ఇప్పుడు ఇక్కడ మీరు చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో, గ్రేటెస్ట్ ఆల్ టైమ్ గ్రేట్ లెజెండ్ ఎన్టీ రామారావు గారు చేశారు. అండ్ ది లివింగ్ లెజెండ్ చిరంజీవి గారు చేశారు. ఇప్పుడు మీరు వెరీ వెరీ ఇనీషియల్ స్టేజెస్, సెకండ్ ఫిల్మ్కే మీకు అంత మంచి ఛాన్స్ వచ్చింది. అండ్ వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డూయింగ్ దట్? సార్, క్యారెక్టర్ రాగసాధు నా సెకండ్ మూవీకే ఇంత క్యారెక్టర్లో ఇంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ రావడం అంటే ఒక ఛాలెంజింగ్గా ఫీల్ అయింది సార్. ఫస్ట్ ఎందుకంటే ఎందుకు చేయలేను అందరూ చేస్తావా చేయవా కాకుండా ఎందుకు చేయలేని ఆలోచించాను అనమాట ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు. అండ్ ఆ మూమెంటే ఫిక్స్ అయిపోయినా చెయ్యాలని చెప్పి యాక్టింగ్ ఫస్ట్ సినిమా అయిపోయాక ఒక కసి మీద ఉన్నోడికి ఇట్లాంటి స్క్రిప్ట్ వస్తే ఏం చేయగలుగుతారు అనేది చూపిద్దాం అనుకున్నా. సో అందుకే పర్ఫార్మెన్స్ నాకు ఏమైనా కానీ షూటింగ్లో జ్వరం కానీ ఏదైనా సరే 100% పెట్టి సినిమా తీశాను. సో అందుకే మీకు ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది. అండ్ లెజెండ్స్ వాళ్ళిద్దరు సీనియర్ ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు చేశారు లార్డ్ శివ క్యారెక్టర్. అండ్ నాకు సెకండ్ సినిమాకి రావడం అంటే ఆ శివుడి ఆశీస్సులు ఉన్నాయని నేను కోరుకుంటున్నాను. సినిమా మీద కూడా ఆయన ఆశీస్సులు ఉన్నాయి. అందుకే ఈరోజు ఇంత భారీ బడ్జెట్ సినిమా పెట్టినా ఒక్కళ్ళ ఫేస్లో కూడా 1% కూడా టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉన్నామంటే అదంతా శివయ్య లీలలే అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. కాదండి, మీరు స్పెషల్గా ఓకే, మీరు చాలా అదృష్టవంతులు, శివుడు అనుగ్రహం మీ మీద ఉంది, ఇదంతా శివలీల, అదంతా అగ్రీడ్. కానీ శివుడు ఆజ్ఞ లేదే చేమైనా కుట్టదంటారు కదా, ఇంత గొప్పగా జరగడానికి ఆయన అనుగ్రహమే. బట్ వాట్ ఈజ్ యువర్ మీరు తీసుకున్న జాగ్రత్తలు, నియమాలు, క్రమశిక్షణ, ఇవన్నీ వాళ్ళు చాలా బాగా పెర్ఫామ్ చేసినవి క్యారెక్టర్లు రామారావు గారు, చిరంజీవి గారు. దానికి మీరు చేసిన కృషి ఏంటి? నేను స్పెషల్గా అఖండప్పుడు బాలయ్య బాబుని కూడా చూసాను సార్. వెరీ గుడ్. ఆయన ఏంటంటే క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు నాన్ వెజ్ తినకపోవడం, అసలు అంటే ఎంత నియమంగా ఉన్నాడో చూశారనమాట. స్పెషల్గా నా దగ్గర నుండి చూశారనమాట. అండ్ నా లైఫ్లో నాకు అలాంటి నాగసాధు క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను కూడా అలానే రోజు పొద్దున్నే 3ంటికి లేచి శివుడికి అభిషేకం చేయడం కానీ, టెంపుల్ మొత్తం ఊడ్చి దేవుడికి కడిగేసి అభిషేకం చేసి. మీరే గుడి ఊడ్చివారా? నేనే ఊడ్చాను సార్. గుడి ఊడ్చి అభిషేకం చేసి, అంటే షూటింగ్ స్టార్ట్ కాక 3 months టైం ఉన్నప్పుడు ఇవన్నీ చేసామన్నమాట దేవుడికి దగ్గరుండి. అంటే ఆయన ఏదో చెయ్యాలనిపించింది సార్, నాకు శివుడికి దగ్గర అవ్వాలనిపించింది. అదేంటో నాకు తెలియదు కానీ ఆ ఫీల్ వచ్చేసింది. డైలీ వెళ్ళి 41 days అభిషేకం చేసే దేవుడికి. ఆ టైంలో నేను చాలా రియలైజ్ ఏంటంటే మన ఇండియన్ పేరెంట్స్ కూడా ఇప్పుడు సనాతన ధర్మం అని అంటున్నారు, ఏదో పేరుకి అంటారు అనుకున్నాను. నేను ఆ 41 days చేసినాక నేను రియలైజ్ ఏంటంటే మన మైండ్, బాడీ, హెల్త్ అన్నీ పీస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో మన మైండ్ పీస్ఫుల్గా ఉంటే లైఫ్లో మనం ఏమైనా చేయగలుగుతాము. ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి నా మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉండే అంటే, ఆ చలిలో ఎంత క్లైమేటిక్ కండిషన్స్ కానీ, ఫీవర్ కానీ ఏది వచ్చినా కానీ ఆ శక్తి నాకు ఆ దేవుడే ఇచ్చిండు. దేవుడు మనని పరీక్ష పెట్టి తర్వాతకి ఇస్తారంటారు కదా, ఆ 41 days పరీక్షలాగా ఫీల్ అయ్యా. తర్వాత అదే పవర్తో షూటింగ్కి వెళ్ళా. ఆ పవరే మీరు ఈరోజు చూస్తున్నారు. షూటింగ్ సినిమాలో కూడా మీరు వాడు కొట్టే ప్రతి ఒక్క పంచుపై వెనక ఎంత పవర్ ఉంటుందో, ఎంత పెయిన్ ఉంటుందో మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది సార్. సో అంత నియమంగా హార్ట్ఫుల్గా 100% పెట్టి సినిమా తీసినాం. అభిషేక్ గారు సార్, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి రకరకాల ఇండస్ట్రీలో రకరకాలుగా చర్చ. ఎప్పుడు కొబ్బరికాయ కొట్టారో అప్పటి నుంచి చర్చ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ విరాట్ కర్ణ కొత్త హీరో, మీరు కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసరు. ఎక్కడికి వెళ్ళినా ఆయన చెప్పేశారు 3 digits నెంబర్ అని చెప్పేశారు. ఆల్రెడీ 100 కోట్ల సినిమా కొత్త హీరోతో, కొత్త డైరెక్టర్తో ఏం చేస్తారు, ఎలా తీస్తారు అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది ఏమైనా అంటే బయట మాట్లాడుకున్న జనాలు అసలు ఇంత అవ్వుద్దా, ఇంత అవ్వచ్చా అని రకరకాలుగా మాట్లాడుకున్నారుగా, ఇలాంటి ఈ మాటలు, ఈ కామెంట్స్, ఈ లెక్కలు మీ మీద ఒక డైరెక్టర్గా ఎంతవరకు ప్రెజర్ తీసుకొచ్చారు?
చాలా ప్రెషర్ ఉండండి, కానీ వాళ్ళందరి కోసం రేపు షో చేస్తున్నాను. రైట్. వాళ్ళందరి కోసం వాళ్ళ ఆన్సర్స్ ఏమేమి ఉన్నాయో, క్వశ్చన్స్ ఏమున్నాయో వాళ్ళకి ఫస్ట్ షోలోనే బుక్ చేసిన అందరికీ చూసి ఖర్చు ఎక్కడ అయింది ఏంటని అన్ని ఆన్సర్స్ వస్తాయి రేపు. అభిషేక్ గారు ఇక్కడ అభిషేక్ గారు సార్ ఇక్కడ సార్ సార్ ఫస్ట్ టైం గ్లిమ్స్ చూసిన తర్వాత సార్ చాలా మెస్మరైజింగ్. ఇండస్ట్రీ ఒక మంచి సినిమా చూడబోతుంది, ఒక కొత్త టీంతో ఒక సినిమా అభిరుచి ఉన్నటువంటి ఒక నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తే ఎలాంటి కథలు వస్తాయి అనేది సో ఒక ఫస్ట్ గ్లిమ్స్ చూపించారు. అందులో అనంత పద్మనాభ స్వామి విగ్రహం తయారీ కావచ్చు, అంటే మీరు కేవలం అది సెట్టే కావచ్చు, కానీ చూసే ఆడియన్కి ఒక డివైన్ పవర్ అనేది స్క్రీన్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంటుంది. సో అనంత పద్మనాభ స్వామి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఆ విగ్రహం ఆ మేకింగ్ కావచ్చు అవన్నీ కూడా, అంటే అక్కడ తీయనీయరు, ఏం ఫోటోషూట్ ఏమీ ఉండదు. సో మీ కళ్ళతో చూసిన దాన్ని తెర మీద మళ్ళీ కళ్ళకి చూపించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సార్ రెక్కికి నేను డిఓపి సార్ ఇంకా అశోక్ సార్ టెంపుల్కి వెళ్ళినాము. అక్కడ మీరు అన్నట్టు ఫొటోస్ అక్కడ ఏమీ తీస్తానికి ఉంది, ఖాళీ యూజువల్గా చూసేసి వచ్చి ఒక పేపర్ మీద వేసేసి సార్ అది కన్వర్ట్ చేసిండు. సో వాట్ ఎవర్ అక్కడ ఫస్ట్ టైం ఏమైందంటే మాకు సార్ యూ షుడ్ సే దిస్ సౌందర్ సార్, మనం వెళ్ళినప్పుడు ప్రధాన అర్చకుడు వాళ్ళ టెంపుల్కి వెళ్ళినాం కదా మనం, ఒక్కసారి చెప్పండి. సో వీ స్పెంట్ అ డే ఇన్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఒక ఫుల్ డే స్పెండ్ చేసాం. వీ అబ్జర్వ్డ్ ఎవ్రీథింగ్ అండ్ అఫ్ కోర్స్ అశోక్ గారికి ఆల్ కైండ్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అన్నీ ఆల్రెడీ తెలుసు. సో వీ అబ్జర్వ్ దట్ అండ్ వన్ మోర్ థింగ్ వీఆర్ వెరీ పర్టిక్యులర్ ఇస్ దాంట్లో ఏమి మన స్క్రిప్ట్లో దాంట్లో ఏది తప్పు జరగకూడదు అన్నదానికి వీ స్పోక్ టు ద మెయిన్ ప్రీస్ట్ దేర్ అండ్ ఫౌండ్ అవుట్ దట్ వీఆర్ డూయింగ్ అ ఫిక్షనల్ స్టోరీ బేస్డ్ ఆన్ మిథాలజికల్ ఫ్యాక్ట్. సో తప్పు ఏం జరగకూడదు అన్నదానికి వీ వర్ వెరీ కేర్ఫుల్. వీ స్పోక్ టు హిమ్ ఫర్ 1 hour. హీ బ్లెస్డ్ us and then we went ahead. But all the detailing and this thing was observed by all of us and Ashok sir ki I mean we don't have to say he's సో గ్రేట్ జాబ్ సార్. అంటే చాలామంది ఆర్ట్ డైరెక్టర్స్ సినిమా సెట్ వరకే ఉంటుంది తప్ప ఆ డివైన్ పవర్ అనేది ఆడియన్స్లోకి తీసుకెళ్లేలా ఉండేది మీ వర్క్ అంతా కూడా కనిపించింది. సో గ్రేట్ టీమ్, గ్రేట్ ఎఫర్ట్ సార్. and even in that temple when we were shooting also none of us were it was రోజు ప్రీస్ట్లు వచ్చి అక్కడ ప్రే చేసి దాని తర్వాతనే షూటింగ్ మొదలవుతుంది అండ్ ఎవ్రీబడి లెఫ్ట్ దేర్ స్లిప్పర్స్ అవుట్. వీ హ్యాడ్ దట్ డివైన్ వైబ్ వెన్ వీ వర్ డూయింగ్ దట్ షూట్. సో అభిషేక్ గారు, అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్కి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? కేవలం ఒక సినిమా చూసామనే తృప్తి ఉంటుందా, లేదంటే దాని నుంచి ఏం తీసుకెళ్తాడు? మన కల్చర్, మన రూట్స్, మన సనాతన ధర్మం దిక్కించి ఒక మెసేజ్ ఉంటుందండి. ఐ బిలీవ్ ఆ మెసేజ్ కరెక్ట్గా పాస్ అయిందని అనుకుంటున్నాను. సనాతన ధర్మం అంటే ఇందాక హీరో గారు చెప్పారు, కేవలం మాట్లాడుకోవడం కాదు, అది ఆచరణలో తీసుకొస్తే ఎలాంటి వైబ్స్ వస్తాయి, మనలో మన వ్యక్తిగతంగా ఎలాంటి మార్పు వస్తుంది అనేది ఇందాక విరాట్ గారు చెప్పారు. అలాంటి ఫీలింగ్ ఆడియన్లో ఖచ్చితంగా కలుగుతుందా? కేవలం సనాతన ధర్మం పేరుకు మాత్రమే సినిమా కోసం 100% కలుగుతుందండి, 100% కలుగుతుంది. యూ విల్ ఎక్స్పీరియన్స్ టుమారో. విరాట్ గారు, ముందందరూ కూడా ఇప్పటివరకు అందరూ కూడా ఈ సినిమా పెట్టిన ఖర్చు గురించే మాట్లాడారు. బట్ ఈ రోజు ఇదంతా చూసిన తర్వాత మీ కాన్ఫిడెన్స్ కనపడుతుంది. బేసిక్గా ఈ సినిమా మీద ఎంత ఈ రోజు అందరూ ఈ సినిమాకి ఖర్చు ఎంత పెట్టారు అనుకుంటున్నారు, ఒక 5 days తర్వాత ఇంత డబ్బు ఎట్లా వచ్చిందని అనుకుంటారు. బట్ కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తుంది, దానికి తగ్గట్టు కాన్ఫిడెన్స్. విరాట్ కర్ణ గారు, ఫస్ట్ సినిమా మీరు అనుకున్నంతగా ఆడలేదు, బట్ సెకండ్ సినిమా ఇంత లార్జ్ స్కేల్ సినిమా వరుసనే, అంటే అలాంటి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏంటంటే చాలా రకరకాల డౌట్స్ వస్తాయి. బట్ ఈ సినిమా చెప్పగానే ఒప్పుకున్నారా, లేకపోతే మీ మైండ్లోకి వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి, ఇది ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి, మెయిన్ రీజన్? అదే సార్, ఫస్ట్ సినిమా అయిపోయాక స్టోరీస్ ఏంటి అనే ఐడియాలో ఉన్నప్పుడు ఆడియన్స్ ఇప్పుడు ఇలాంటి స్క్రిప్ట్స్, వరల్డ్ బిల్డింగ్ సినిమాస్ కానీ, స్పిరిచువల్ ఉన్న సినిమాలు కానీ, ఫైట్స్, యాక్షన్ ఉన్న సినిమాలు కానీ, ఒక లవ్, అలాంటి అన్ని జోనర్స్ అట్లాంటి సినిమాలు చూస్తున్నారు అనమాట. సో అభిషేక్ అని నాకు స్టోరీ చెప్పినప్పుడు ఇవన్నీ కలిసిన ఒక సినిమా ఇది, అండ్ ఇలాంటి సినిమా కదా ఇప్పుడు ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. సో ఇలాంటి సినిమాతో వెళ్తే ఇంకా చాలామంది ఆడియన్స్కి దగ్గర అవ్వచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. సో స్టోరీ వినగానే ముందు ఓకే అని చెప్పేసిన సార్. అండ్ షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రెషర్ అంతా అభిషేక్ అన్న తీసుకొని ఓన్లీ పర్ఫార్మెన్స్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పి డే అండ్ నైట్ ఫాలోఅప్ చేస్తున్నాడు అనమాట. సో ఇంత మంచి డైరెక్టర్ దొరికినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే చాలా పెద్ద స్కేల్ ఉన్న సినిమా కదా, సో ఒప్పుకోవడానికి అంటే మీరు మైండ్లో అసలు ఈ సినిమా చేస్తే ఎలా ఉంటుంది క్యాలిక్యులేషన్, మీ క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే కనుక జస్ట్ డైరెక్టర్ విజన్ నమ్ముకుని వెళ్ళిపోయారా?
అదే సార్ స్టోరీ విన్నాను సార్. స్టోరీ విన్నాక క్యారెక్టర్ ఫస్ట్ నాగసాధు క్యారెక్టర్ చెప్పినప్పుడు ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ అనిపించింది. సో ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేస్తేనే కదా ఆడియన్స్ ఏదో ఒక అద్భుతం చేస్తేనే కదా వాళ్ళు యాక్సెప్ట్ చేసేది అనిపించింది. సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని చెప్పి ఈ నాగసాధు క్యారెక్టర్ అనేది ఎంత టఫ్ అయినా సెకండ్ సినిమాకి ఎంత ఛాలెంజింగ్ అయినా సరే డైలాగులు చెప్పడం కానీ, ఆయన నడిచే విధానం కానీ, ఆ బాడీ కానీ, ఆ 200 feet పైన రోప్స్, ఆ చలికి అదంతా ఏదైనా సరే చేద్దామని ఫిక్స్ అయిపోయినా సార్. అందుకే అంత ఈజీ కాదు కదా సార్ చేయడం అంటే. అందుకే ఆడియన్స్ ఏదైనా యూనిక్గా చేస్తేనే యాక్సెప్ట్ చేస్తారు. ఈ సినిమా అంత యూనిక్ ఉంటుంది. మీరు సినిమాకి వెళ్ళి చూస్తే ఒక కొత్త వరల్డ్కి వెళ్ళినట్టు, ఒక కొత్త ప్రపంచం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక హై ఇచ్చే మూమెంట్స్ ఉంటాయి సినిమాలో. అవన్నీ చూసి మీరు చాలా అరే ఇంత మంచి సినిమా చూసినాం అన్న ఫీలింగ్తో బయటకు వస్తారు. నిషిత గారు మ్యామ్, మీరు ఒకసారి టెంపుల్కి పిలిచినప్పుడు, అంటే టెంపుల్ అని ఎందుకు అంటున్నానంటే అనంత పద్మస్వామి విజిటింగ్కి మీడియాని పిలిచినప్పుడు ఫస్ట్ టైం అట్లా చూసినప్పుడు ఒక డివోషనల్ వైబ్ అనేది, అంటే అక్కడ అడుగు పెట్టిన ప్రతి, అంటే అది సెట్ అని తెలిసినప్పటికీ కూడా లోపలికి వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని చూస్తున్నప్పుడు ఆ టెంపుల్ డిజైన్ కావచ్చు, అదంతా ఒక డివోషనల్ వైబ్ అనేది కలిగింది. సో మీరు 2 states కూడా ఆ విగ్రహాన్ని, ఆ దేవుణ్ణి తీసుకెళ్ళి అందరికీ చూపించారు. సో ఆ విగ్రహాన్ని ఏం చేస్తారు నెక్స్ట్? ఎక్కడైనా టెంపుల్కి ఇచ్చి అక్కడ దర్శనార్థం ఉంచుతారు? ఎందుకంటే కల్కి సినిమాలో మనం చూసాం, ఆ ప్రభాస్ కార్ అనేది బుజ్జి వెహికల్ని తీసుకొచ్చి ఐమాక్స్లో కావచ్చు, అట్లా చాలా చోట్ల తిప్పి చూపించారు. సో నెక్స్ట్ ఆ విగ్రహాన్ని ఏం చేయబోతున్నారు? రైట్ నో అయితే మా ఆర్ట్ అసెట్స్లో ఎక్కడ పెట్టామో అక్కడే పెట్టామండి విగ్రహాన్ని. మొత్తం దాన్ని ప్రాపర్గా చేసి ఇప్పుడు ఏం చేయాలి అనేది నేను పూజారి గారిని అడగాలి. ఇప్పుడు నాకు వీలైతే, అంటే ఇప్పుడు నేను ప్రమోషన్లో కూడా నేను స్వామిని ఇలా తిప్పుదామనేది నా ఇది కాదు, అది ఆలోచన తెప్పించాడు ఒకరోజు ఆయన ఇప్పుడు ఏదైనా ఆయన అన్నట్టు శివుడాజ్ఞ లేదే చీమైనా గుట్టదు కదా. మాకు ఆ ఆలోచన వచ్చింది, స్వామివారితో ఈ ప్రమోషన్ చేయాలని ఆలోచన వచ్చింది అంటే ఆయనే నాకు ఈ ఆలోచన ఇచ్చాడు అని నాకు అనిపిస్తుంది. మరి నెక్స్ట్ ఆయన ఏం చేస్తాడు అనేది ఆయనే నాకు చెప్తాడు. నన్ను ఏం చేయమంటావు, నన్ను ఇది చెయ్యి అనేది కూడా ఆయనే చెప్తాడు నాకు. కిషోర్ గారు, బేసికల్లీ ఇలాంటి మూవీస్కి మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది మన దగ్గర. అంటే ముఖ్యంగా మన తెలుగు మూవీస్కి ఆ హీరోని కలవడమో లేకపోతే ప్రొడక్షన్ టీమ్ని కలవడం కావచ్చు, ఇలా జరుగుతుంటుంది కదా. మిమ్మల్ని వాళ్ళు ఎవరైనా కన్సల్ట్ చేశారా? లేదు మా సినిమా చూపిస్తాము అని మీరేమన్నా ముందుకెళ్ళారా? అట్లాంటిది ఏమైనా జరిగిందా, జరగబోతుందా? అంటే ఇప్పటివరకైతే ట్రై చేయలేదండి. బట్ దెన్ నాకు తెలిసి ఇలాంటి మూవీ ఎవ్రీబడి వుడ్ వాంట్. అంటే సనాతన ధర్మం మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కళ్ళు అభిమానిస్తారు. ప్రాబ్లీ వెన్ వీఆర్ డూయింగ్ నాగబంధం 2 వీ విల్, అంటే వీఆర్ టూ స్మాల్ ప్రాబ్లీ రైట్ నౌ, కానీ ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ విల్ గెట్ దట్ ఆపర్చునిటీ. అభిషేక్ గారు, ఓపెన్గా చెప్తున్నా, నాకు పాములు అంటే చాలా భయం. సో అలాంటి మూవీని ఫస్ట్ టైం నేను స్క్రీన్ మీద చూడాలంటే ఆ మూవీ టీజర్ అవి చూసినప్పటి నుంచి అనుకుంటున్నాను నేను చూడాలా వద్దా అని. మా అన్ని విఎఫ్ఎక్స్ నెక్స్ట్ అండి, నో ప్రాబ్లం. లేదు, నాకు ఆ ఒక్క ఫోబియా ఉంటుంది. ఇలా ఫోబియా ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇలాంటి ఫోబియా ఉన్న వాళ్ళకు ఈ సినిమా 3Dలో కూడా వస్తుంది, గ్లాసెస్ వేసుకొని చూడండి. అభిషేక్ రిషిత గారు అండ్ యువర్ సెల్ఫ్, బోత్ ఆఫ్ యూ ప్రొడ్యూసర్స్గా ఇదంతా బాగుంది. 1 week తర్వాత మమ్మల్ని మేము నమ్మేము ఆయన్ని, అభిషేక్ గారిని, చాలా ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ వచ్చింది అని. ఇప్పుడు ఆఫ్టర్ ది కంప్లీషన్, జస్ట్ బిఫోర్ ది రిలీజ్, యు ఆర్ జస్ట్ డిస్క్లోజింగ్ ఆల్ ది లేయర్స్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్ అండ్ బౌండ్లెస్ డిలైట్. దట్స్ ఆల్ ఓకే. బట్ బిగినింగ్లో వెన్ అభిషేక్ గారిది ప్రపోజల్ మీకు వచ్చినప్పుడు, మీరు చాలా మంచి డిలైట్ఫుల్ కపుల్ కాబట్టి ఇది అడుగుతున్నా, ఇద్దరిలో ఎవరికి ముందు ప్రిపరేషన్ వచ్చింది, ఎవరు దీన్ని విభేదించారు, మీరిద్దరూ దీని మీద గొడవ పడ్డారా, లేకపోతే హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుని పెట్టేద్దాం 100 కోట్లన్నీ స్టార్ట్ అయిపోయారండి? అంటే తెలివి వచ్చేసి కిషోర్ గారేనండి. దేన్ని ఎట్లా జడ్జ్ చేయాలి, ఇప్పుడు మాకు ఈ ఫీల్డ్ కొత్త. అవును, మేము వచ్చిన సాఫ్ట్వేర్ బిజినెస్ నుంచి. బట్ ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా ఏదన్నా తీసుకున్నప్పుడు ఇది వర్క్ అవుతుందా అవ్వదా అనే ఇంట్యూషన్ కిషోర్కి బాగా డెవలప్ అవుతుంది. దాని తర్వాత ఎగ్జిక్యూషన్ వచ్చినప్పుడు నేను రంగంలోకి దిగుతా, ఐ విల్ టేక్ ఇట్ టు ద ఎండ్. ఓకే. సో ఫైనలైజ్ చేసేది ఆయనే. ఓకే, జడ్జ్మెంట్ అయింది. అంటే ఇనీషియల్గా ఇంత అనుకోలేదు కాబట్టి ఇట్ వాజ్ అ ఈజీ డెసిషన్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. కానీ నేను బట్ వెన్ ఇట్ ఈస్ ఎస్కలేటింగ్ ఎప్పుడైనా జీవితంలో ఎప్పుడైనా కానీ మన ముందు 2 దారులు ఉంటాయండి. ప్రతిదానికి సైన్స్ ఉండదు. మీరు జరుగుతుందాన్ని ఇంత నమ్మి, అంటే అందరూ మంచిగా చేస్తున్నారు అడిగి, నేను ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను కదా, మనకి ఆ గట్ ఫీలింగ్ ఉంది అని అనుకుంటే
వీఆర్ ఆన్ ద సైడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ దాన్ స్టాపింగ్ ఇట్. అంతే కదా, ఇంక రెండే ఆప్షన్స్. యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ ఐదర్ హ్యావ్ టు స్టాప్ ఇట్ ఆర్ హ్యావ్ టు మనం చేయగలము అనుకునేంత వరకు పుష్ చేసుకున్నామండి. అండ్ లక్కీలీ దిస్ మూవీ హ్యాస్ గాట్ కమ్ అవుట్ వెల్. వీ బీన్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ with whatever budget we could afford, not which we planned. Really hats off to you only, both of you. Hats off to you. Thank you. And Abhishek garu, ఎవరిని అడిగినా మీ టీంలో ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు ఒక హీరో కానీ అశోక్ గారు కానీ లేకపోతే ఫర్ దట్ మ్యాటర్ ప్రొడ్యూసర్స్ కానీ అందరూ అసలు మా అభిషేక్ గారండి, నిజంగా మా అభిషేక్ గారండి, అయ్య బాబోయ్ మా అభిషేక్ గారండి. అండ్ హీరోయిన్ ఆల్సో దే ఆర్ అటరింగ్ స్పెల్లింగ్ ది సేమ్ వర్డ్. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు సార్. మీరు మెచ్చుకోవాలంటే ఎవరిని మెచ్చుకుంటారండి ఇందులో? ప్రొడ్యూసర్స్ అండి. ప్రొడ్యూసర్స్ నిషిత గారు. ఓకే, ప్రొడ్యూసర్స్ అంటే ఒక నన్ను నమ్మి ఇంత ముందుకు వచ్చినందుకు 100% ఆ గ్రాటిట్యూడ్ 100% ఉంటుంది ప్రొడ్యూసర్స్కి. నెక్స్ట్ వీక్ 3 మీటర్ వాళ్ళకి చేస్తారా ఇది పెద్ద హిట్ అయ్యాక? ఇది నా ఓన్ బ్యానర్ అండి, నా నెక్స్ట్ సినిమా ఇది. కాదు సార్, వాళ్ళు ప్రొడ్యూసర్స్గా అడుగుతున్నాను నేను. అమ్మాయిలు అడుగుతున్నారా? ఆయన్ని అడుగుతున్నా. ఏంటంటే క్వశ్చన్? నెక్స్ట్ వాళ్ళతో టీమప్ అవుతారా అని అడుగుతున్నా. వాళ్ళు ప్రొడ్యూసర్స్గా ఇన్వెస్టర్స్. వీళ్ళ బ్యానర్ నా ఓన్ బ్యానర్ అంటున్నాను. అలా అంటారా? ఓకే, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. నిషిత గారు, అంటే అభిషేక్ గారి మీద కాన్ఫిడెన్స్, స్క్రిప్ట్ మీద కాన్ఫిడెన్స్తో పాటు ఇది దేవుని సినిమా, దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, దేవుడే చూసుకుంటాడు, ఈ ఫీలింగ్ అనేది ఇప్పుడు మీకు ఎక్కువగా ఉందా? అదే ఫీలింగ్తో ఉన్నారా? ఎట్లా ఇప్పుడు అది ఎంతవరకు ఉంది? అంటే నేను ఇదివరకు కూడా చెప్పినండి, నేను కర్మ సిద్ధాంతం ఫాలో అవుతా. నేను దేవుడికి రోజు పూజ చేస్తా, శివుడికి అభిషేకం చేస్తా, అవన్నీ చేస్తా. బట్ నేను స్ట్రాంగ్గా కర్మ సిద్ధాంతం ఫాలో అవుతా. ఈ మూవీ రైట్గా రావడానికి ఎన్ని నాబ్స్ అయితే మేము తిప్పామో ఇన్ రైట్ వే, దానివల్ల నాకు అవుట్పుట్ ఎట్లా వస్తుంది, సినిమా రేపు స్క్రీన్ మీద ఎట్లా ఉండబోతుంది అనే కాన్ఫిడెన్స్ నాకు చాలా ఉంది. అండ్ ఐఎమ్ బిలీవింగ్ ఇన్ ద హార్డ్ వర్క్ ఆఫ్ ఆల్ మై టీమ్ మెంబర్స్ ఇంక్లూడింగ్ ద డైరెక్టర్ అండ్ ఎవ్రీబడి, కాస్ట్ అండ్ క్రూ అందరు. సో దానివల్ల నేను రైట్ వస్తుంది అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ ఆ 1%, 99% మేము చేసాము, ఆ 1% దేవుడు వేస్తాడు మార్క్స్ అనుకుంటా. నా ప్రతి ఎఫర్ట్లో నా థింకింగ్ ఇట్లానే ఉంటుంది. 99% నేను చేస్తా, 1% దేవుడు వేస్తాడు నాకు. ఓకే, ఆల్ ద బెస్ట్. అభిషేక్ గారు, మనకి ఇలాంటి సబ్జెక్ట్స్ అండి ఎన్టీఆర్ గారి కాలం నుంచి ఓన్లీ తెలుగు వాళ్ళే చేయగలరండి, ఇతర భాషలో అసలు చేయలేకపోతున్నారు. మీకు ఈ టైప్ ఆఫ్ స్క్రిప్ట్ చేసుకోవడానికి ఏంటి ఇన్స్పిరేషన్, ఎక్కడి నుంచి వచ్చింది? అంటే రెగ్యులర్ సినిమా కాదు ఇది, ఎందుకంటే సనాతన ధర్మం ఇదంతా అంటున్నారు కాబట్టి మిమ్మల్ని మోటివేట్ చేసింది ఎవరు, ఏ సినిమాలు, ఎవరు, వ్యక్తులు ఎవరు మీకు? నాకు శ్యామ్ ప్రసాద్ గారు అంటే పెద్ద ఫ్యాన్ అండి తనకు, కోడి రామకృష్ణ. సో వాళ్ళు ఇన్స్పైర్, నేను ఎప్పుడు కలవలే కానీ సో వాళ్ళ సినిమాలు చూసినప్పుడు ప్రొడక్షన్ కానీ అది కానీ చాలా ఈస్తుండే నాకు. సో వాళ్ళని ఇన్స్పైర్ అనుకోండి. అభిషేక్ గారు, హాయ్. సో అంటే మీకున్న ఇండస్ట్రీ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి, లైక్ యూ బీన్ దర్ ఇండస్ట్రీ సిన్స్ ఎ వెరీ లాంగ్ టైం కదా, ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాకి వేర్ దెర్ ఈజ్ నో స్టార్ వెహికల్, అలాంటి కైండ్ ఆఫ్ సినిమా జనాల్లోకి రీచ్ అవ్వాలి, జనాలు థియేటర్లకు రావాలంటే టికెట్ ప్రైసెస్ ప్లే వెరీ కీ రోల్. సో నాగబంధం టికెట్ ప్రైసెస్ విషయంలో మీరు తీసుకున్న కేర్ ఏంటి టు మేక్ ఇట్ మోర్ వయబుల్? సో నార్మల్గా ఉన్నాయండి, ఏం పెంచలే కదా. పెంచలేదు, బట్ ఉన్నది కూడా అబ్జార్బెంట్ ప్రైసెస్ కదా. ఎందుకంటే ఇప్పుడు 295 రూపీస్, 300 రూపీస్ టికెట్స్ అనేవి ఇట్స్ ఎ బిగ్ నెంబర్ ఫర్ జనరిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్. సో మనం చూస్తున్నాం కొన్ని కాన్సెప్ట్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు, లేదంటే కొన్ని మిడ్ రేంజ్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు దెర్ ఈజ్ ఏ టికెట్ ప్రైస్ డిక్రీస్, అంటే 99 రూపీస్ అను 100 రూపీస్ అను, జనాలు ఎక్కువ ఫుట్ఫాల్స్ ఎక్కువ ఉండేలాగా కేర్ తీసుకుంటున్నారు. సో నాగబంధంకి ఆ బూస్ట్ నీడెడ్ కదా, అట్లా ఏమన్నా అసలు థాట్ ఉందా? అంటే ఇప్పుడు పెట్టిన బడ్జెట్కి కొంచెం జస్టిఫై చేయాలని రేట్ చేసారండి. నటేష్ గారు, కానీ జస్ట్ టు యాడ్ అండి, నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎక్కడైనా కానీ ఇఫ్ యువర్ ప్రొడక్ట్ ఈజ్ రైట్, ఆల్ అదర్ ప్రాబ్లమ్స్ విల్ సాల్వ్ బై దెమ్సెల్స్. జనరల్లీ సాఫ్ట్వేర్లో అయినా కానీ ఎక్కడైనా కానీ యూ మేక్ ద ప్రొడక్ట్ రైట్. ఈ ప్రైసింగ్ అంటారు ఇవన్నీ they'll have an impact, but they'll always have a nominal impact. If product is not right, you have to do all these things to be able to recover your, అంటే మీరు ఫుట్ఫాల్స్ పెంచితే మనకి ఓవరాల్ రెవెన్యూ పెరుగుతుంది అని అంటున్నారు మీరు, బట్ దెన్ ఆ మ్యాథ్లోకి నేను వెళ్ళాలనుకోవట్లేదు. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ మై ప్రొడక్ట్. సో వన్స్ ఐ బిలీవ్ ఇన్ మై ప్రొడక్ట్, దట్ వే ఇట్స్ ఫైన్. ఐ మీన్ ఇట్ ఈల్డ్ ఇట్స్ వాల్యూ అవుట్. విరాట్ కర్ణ గారు సార్, అంటే సో సెకండ్ సినిమానే ఇంత భారీ బడ్జెట్ సినిమా, 100 కోట్లు దానికంటే ఎక్కువ ప్రొడ్యూసర్స్ మీ మీద స్పెండ్ చేసినప్పటికీ, అంటే పైకి ఎంతమంది ఎన్ని రకాలుగా మీకు ధైర్యం చెప్పినా, మీలో మీరు ధైర్యం చెప్పుకున్నా, రెండో సినిమా ఇంత బడ్జెట్ నేను మళ్ళీ
బిజినెస్ పరంగా కానీ వాట్ ఎవర్ ఏదైనా మళ్ళీ నేను రాబట్టుకోగలను ఎక్కడో ఒక చిన్న సో డౌట్ ఉంటుంది, లేకపోతే ఒక చిన్న టెన్షన్, ఒక చిన్న భయం ఉంటుంది కదా, దాని గురించి ఏమన్నా చెప్తారా? నేను ఈ సినిమాకి 100% ఏం చేయగలను అది మాత్రం 100% చేశాను. నాకు క్లైమాక్స్లో అన్న చెప్పినట్టు 104 ఫీవర్ 102 ఫీవర్ ఉన్నా కానీ కూడా మజిల్ టేర్ అయినా కానీ ఐ మీన్ ఇదంతా మండుతుంటుంది అనమాట, ఎవ్వరికి చెప్పకుండా. సో షూటింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ చేశాను. సో దానికి మా టీం నాకు సపోర్ట్ చేసిన మా వేణు, బాలు, లక్ష్మణ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డాక్టర్ రాజ్ కుమార్ గారు రోజంతా షూట్లో ఉండి ఏం కాకుండా చూసుకొని షూట్కి కంఫర్టబుల్గా పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ 100% బడ్జెట్ 100 కోట్ల బడ్జెట్ అది ఇదంతా ఆ ప్రొడ్యూసర్ గారు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందో వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ హ్యాపీనెస్లో మీకు తెలుస్తుంది. సో నా వంతు నేను సినిమా కోసం ఏం చేయాలో ఆర్టిస్ట్గా నేను ఎప్పటికీ 100% చేస్తుంటా. మొన్న కూడా ఎవరు అడిగారనమాట, హీరోగా ఫ్లాప్ అయిన పెట్టి సినిమా తీసిరు అది ఇది అని చెప్పి. సో వాళ్ళ క్వశ్చన్ రైట్ అయ్యి ఉండొచ్చేమో, కానీ నాకు అది చాలా బాధ వేసింది అనమాట. ఏ రోజు నేను ఆర్టిస్ట్గా ఎప్పుడూ ఫ్లాప్ అవ్వలేదు, అవ్వను కూడా. ఆ డైరెక్టర్కి ఏం కావాలో 100% చేస్తా, నా 100% పెడతా సినిమాకి, అది ఎంత దూరమైన వెళ్తా చేస్తా సార్. నటేష్ గారు హాయ్. అంటే మామూలుగా ఈ మధ్య కొంతమంది హీరోస్ కూడా ఒక సినిమాకి ఒక ప్రాజెక్ట్కి 2-3 ఇయర్స్ టైం తీసుకుంటున్నారు. అఫ్కోర్స్ మీరు కూడా మీ సినిమా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ అంతే టైం అవుతుంది. అంటే మీలాంటి యంగ్ హీరోస్ కూడా అంత టైం తీసుకుంటే ఎలా అనే ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. అండ్ ఇక మీదట కొంచెం మీలాంటి అంటే మీరు ఇంకా సంవత్సరానికి అండ్ ఇయర్లీ ఒక 2-3 మూవీస్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తప్పకుండా చేస్తాను. సంవత్సరానికి 2 సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాను, చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో. అభిషేక్ గారు హ్యాండి సార్, మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ మీకు ఇది. ఒక పెద్ద పెద్ద బాధ్యతను భుజాల మీదకి ఎత్తుకున్నట్టే అచీవ్ చేసేసారు. అంతా రెడీ టు రిలీజ్, రేపు పొద్దున్న ప్రీమియర్లో అయిపోతున్నారు. అండ్ ఇలాంటి ఫిలిమ్స్కి అంటే సీజీ విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకుంటారు, లైక్ రేపొద్దున్న రిలీజ్ అవుతుంది. మీరు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా సీజీ విషయంలో కానీ? అండ్ రేపొద్దున్న పేరు పెట్టకుండా ఉంటుందా విఎఫ్ఎక్స్ గురించి ఏమన్నా? 100% సాటిస్ఫైడ్ ఉందండి. విఎఫ్ఎక్స్ వల్ల 100% సాటిస్ఫైడ్. అంటే రేపొద్దున్న ఏ పేరు పెట్టకుండా ఉంటుందా అంటే? ఎందుకంటే కొన్ని పెద్ద సినిమాలకు కూడా చిన్న వచ్చిన ఇప్పుడు పెట్టాలని పెడితే ఏం చేయలేమండి, పెట్టాలని పెడితే ఏం చేస్తాను. ఇప్పుడు టీజర్కి అయితే పెట్టలేదు, ట్రైలర్కి పెట్టలేదు, సినిమా కూడా పెట్టరు అనుకుంటా. హోప్ఫుల్లీ ఆల్ ది బెస్ట్ అండి. విరాట్ గారు, యాక్చువల్లీ ఇంటర్వెల్ ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నారు కొంతమంది, చాలా బాగా వచ్చింది యాక్షన్ ఎపిసోడ్ అని. అంటే ఫ్యూ ఎపిసోడ్స్ గురించి మాట్లాడుతున్నారు, పర్టికులర్గా ఇంటర్వెల్ గురించి చెప్తున్నారు. అండ్ నేను కూడా ఒక ఇమేజ్ చూశాను, ఒక బ్లడ్ బాత్ తోటి ఉంది, లైక్ అది ఇంటర్వెల్ ఎపిసోడ్ అయినా ఎలా వచ్చింది ఏంటి అసలు ఇంటర్వెల్ బ్లాక్ గురించి? ఇంటర్వెల్ ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి. ఎమోషన్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ గ్రాండియర్ కానీ, ఆ విఎఫ్ఎక్స్ కానీ చూసినప్పుడు ఒక సీట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ మూమెంట్ అంటారు కదా థియేటర్, లాస్ట్ 15 నిమిషాలు ఇంటర్వెల్ మీరు అదే ఫీల్ అవుతారు. మీకు గూస్ బంప్స్ వస్తుంటాయి అనమాట, ఆ పర్ఫార్మెన్స్ చూసినా కానీ నన్ను చూసినా కానీ. సో మీరు థియేటర్లో చూసినాక ఆ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వాలి. ఇప్పుడే చెప్పాను అనుకోండి, అది పోతుంది. కిషోర్ ఆల్ ద బెస్ట్ అండి. కిషోర్ గారు, ఇక్కడ చూస్తుంటే కింద అన్ని లోగోలు కనపడుతున్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ, శాటిలైట్స్ కానీ, ఈ బిజినెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది ఎంతవరకు జరిగింది? మీరు ప్రీ రిలీజ్ బిజినెస్లో హ్యాపీయా? చెప్పాను ఆల్రెడీ నేను మీకు 80% అయిపోయింది మన బిజినెస్. అండ్ ఐ థింక్ థియేటర్కల్తో ఐ థింక్ వీ షుడ్ బీ డూయింగ్ గుడ్ బిజినెస్. ఓకే, థియేటర్కి 20% రావాలంటారు ఇంకా? ఓవర్ఫ్లోస్ 80% రావాలి. ఓవర్ఫ్లోస్, ఓకే అండి. హీరోయిన్ నబ్బా గారు. హాయ్ సార్. హాయ్ అండి. ఇలాంటి సినిమాలకి నెంబర్ ఆఫ్ డేట్స్ ఇస్తుండాలి, నెంబర్ ఆఫ్ డేస్ ఉండాలి, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఉంటాయి. ఈ సినిమాని మీ లైఫ్లో, మీ కెరియర్లో ఎలాంటి సినిమాగా చూస్తారు? మీ కెరియర్కి ఎంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఇట్స్ డెఫినెట్లీ అ కెరియర్ డిఫైనింగ్ మూవీ ఫర్ మీ. నంబర్ ఆఫ్ డేట్స్ అంటే సార్ ఫ్రీ డేట్స్ అడిగారు, సో ఇచ్చేసిన. వాట్ ఎవర్ ద మూవీ రిక్వైర్డ్ ఐ వాజ్ దేర్, బికాజ్ ఫస్ట్లీ ఇలాంటి ఒక సినిమా, ఇలాంటి ఒక టీంతో పాటు చేయడానికి చాలా టైం, ఐ మీన్ యూ వోంట్ గెట్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఇన్ యువర్ లైఫ్. అండ్ స్పెషలీ ఇలాంటి క్యారెక్టర్ టు డూ ఇన్ సచ్ మూవీ ఆఫ్ దిస్ స్కేల్, అది నాకు ఈ టైమ్ ఆఫ్ ఈ పాయింట్ ఆఫ్ మై కెరియర్ ఐ థింక్ ఇట్ ఈస్ అండ్ ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ దట్. అశోక్ గారు హాయ్ హాయ్ సార్.
సార్ మీరు చేసిన వర్క్ గురించి ఇప్పటికీ మాట్లాడుతుంటారు. ఎప్పుడో మీరు చేసిన ఒక్కడు సినిమా గురించి కూడా ఆ చార్మినార్ సెట్ గురించి ఇప్పటికీ మాట్లాడుతుంటారు. ఎస్పెషల్లీ నాగబంధం విషయంకి వచ్చేసరికి చాలా కాస్ట్లీ సెట్స్ కనబడుతున్నాయి. సో బాగా ఖర్చు పెట్టిన సెట్ ఏది, ఇందులో మీకు మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఏంటి ఈ సెట్? ఈ సినిమాలో నియర్లీ 20 సెట్లు వేశారు. దానిలో 6 సెట్స్ కొంచెం మెగా సైజ్, బిగ్ సైజ్ సెట్లు వేశారు. అన్ని ఛాలెంజ్, అన్ని సెట్కి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఉంది. ఇట్స్ హ్యావింగ్ ఓన్ ఐడెంటిటీ, ఓన్ క్యారెక్టరైజేషన్. అన్ని సెట్లో స్టోరీ టెల్లింగ్ ఉంది. డైరెక్టర్ నోస్. సార్ మోస్ట్ కాస్ట్లీ సెట్ ఏది సార్? అందులో కాస్ట్ అన్ని కాస్ట్లీ. ఎక్కువ కాస్ట్ పెట్టారు అలాగేం లేదు. దట్ ఈస్ ప్రొడ్యూసర్ అకౌంట్ ఇస్ విత్ ప్రొడ్యూసర్ ఓన్లీ. అభిషేక్ గారు చెప్తారు. కాస్ట్లీ అంటే కిషోర్ గారు ముందు వచ్చేస్తున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నభా గారు హాయ్. నభా నటేష్ గారు హాయ్. Yeah, first of all, congratulations to you. Thank you, Andy. It's a 100 crores movie for you, actually. 100 Yeah. crores movie. Yeah. How excited are you? So debut for July 3rd is nearby. So how excited and now how you're feeling right now, actually? Right now, I'm feeling very. I was just telling Nishita that I'm half nervous, half excited, and also confident. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 2.5 years నుంచి పని చేసాం. అండ్ యునో ఫస్ట్లీ ఆఫ్టర్ సీయింగ్ టీజర్ అండ్ ట్రైలర్, లుకింగ్ ఎట్ ద రెస్పాన్స్ వాట్ వీవ్ గాటన్, ఇట్స్ బీన్ అమేజింగ్. ఎక్కడికి వెళ్ళినా మంచి లవ్ వస్తుంది. అందరూ ఆడియన్స్ ఆర్ ఎక్సైటెడ్ టు సీ. రథయాత్ర చేసినప్పుడు కూడా వచ్చి సినిమాల గురించి ఎక్సైట్మెంట్ చూపిస్తున్నారు ఆడియన్స్. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్ ద ఫిల్మ్ ఫస్ట్ యాజ్ అన్ ఆడియన్స్, అండ్ దెన్ ఐఎమ్ యాక్చువల్లీ వెరీ డిలైటెడ్. యా విరాట్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే, సో యాక్చువల్గా ఇలాంటి సినిమాలకి మేకప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఆ మేకప్ వేసుకొని ఇన్ని అవర్స్ ఆఫ్ షూట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడి ఉంటారు కదా, దాని ఎక్స్పీరియన్స్ చెప్తారా ఒకసారి? చాలా టఫ్ ఉండే అండి, అంత ఈజీ కాదు. ఫస్ట్ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఈజీ అనుకున్నా కానీ మేకప్ స్టార్ట్ అయినప్పుడు ఉందన్న నాకు. అంటే చేతులతో లుక్ టెస్ట్ చేతులతో వేసినారు, బాగుంది. షూట్లో లేట్ అయిపోతుందని చెప్పి మిషన్స్ ఉంటాయి, కార్కి పెయింట్ వేస్తాం కదా, అట్లాంటి మిషన్ తీసుకొచ్చి మొత్తం ఒంటి నిండా స్ప్రే చేస్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ 1 o'clock 2 o'clock మేకప్ వేస్తున్నా చలికి బాడీ అంతా షివరింగ్ అయిపోయేది అనమాట. అంత ఈజీ కాదు భయ్య హీరో అవ్వడం అంటే అని అప్పుడు అనిపించింది నాకు. విరాట్ గారు అంటే ఆల్మోస్ట్ అన్ని నైట్ షూట్సే అనమాట. అంటే ఇక నాగసాధు అంటే బేర్ బాడీ అంత ఉండాలి కదా. సో ఆ మేకప్, ఆ బ్లడ్, ఆ చలి నైట్ 2 కాగానే అసలు అందరికీ సగం మంది కనిపించకపోతుండే సెట్లో. సో ఇట్ ఈస్ సో వెరీ టఫ్. విరాట్ గారు ఇటండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. ఇది మీకు బిగ్గెస్ట్ హిట్ ఇస్తుంది ఈ సినిమా. అందరూ 100 కోట్లు పెట్టి సినిమా తీశారు, భారీ స్థాయిలో తీశారని చెప్తున్నారులే కానీ ఎక్కడ హీరో కష్టపడ్డాడు, జ్వరం వచ్చిన సెట్స్కి వచ్చాడు, హీరోకి ఎన్ని అవస్థలు ఉన్నా కూడా ఎదుర్కొని ఆయన సినిమా నేను తీయాలి అని చెప్పి ఇంత కసిగా తీశారు అని చెప్పి ఎక్కడ మాట్లాడట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా రెండో సినిమాకి మీకు 100 కోట్ల సినిమా వచ్చింది కాబట్టి మీకు ఇది మంచి పేరుని తీసుకొస్తుంది. కానీ ఎక్కడ ఫైట్ సీన్స్లో కానీ ఇంకోటి ఏంటంటే క్రొకడైల్ ఫైట్ కూడా ఒకటి ఉంది, దాంట్లో కూడా ఎక్కడ నాకు డూప్ వద్దు నేను రియల్గా చేస్తానన్నారంట, ఎందుకు? అంటే నాలో ఓపిక ఉంది, నేను యాక్షన్ చేస్తా, సో డూప్ అవసరం లేదనిపించింది. ఎక్కడ నిజంగా డూప్ అవసరం ఉంటే మా డైరెక్టర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు అనమాట, పక్కా పెట్టేస్తారు. కానీ చాలా వరకు 100% డూప్ లేకుండా చేస్తాం ఈ సినిమా అంతా. ఓకే, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. యా, వన్ లాస్ట్ క్వశ్చన్. విరాట్ గారు సార్ ఇక్కడ సార్ అదే సార్, అంటే ప్రతి ఒక్కరు చెప్పిన విషయమే, అంటే మీకు చాలా ఎక్కువ ఫేవర్ ఉన్నా కూడా ఆ ఫేవర్లో కూడా చాలా షూటింగ్స్ చేశారు అనేసి. అంటే ఏంటి సార్ ఆ సీక్వెన్స్ ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ ఫేవర్లో కూడా 108 ఫేవర్లో కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? 108 కాదు సార్, 102 ఫీవర్ ఉండే. 108 ఉండరా? అది ఏదో మా డైరెక్టర్ గారు ఆ రోజు ఏంటంటే ఆ సీరియస్నెస్ చెప్పడానికి అలా చెప్పారు, అంతే తప్ప అంటే ఫీవర్ అవన్నీ రావడం నిజమే. అది ఏదైనా కానీ కూడా మా ప్రొడ్యూసర్స్
అంత నమ్మి సినిమా పెట్టినప్పుడు రోజుకి అంత ఖర్చు అవుతాం, నాకు నిద్ర పట్టేది కాదనమాట. ఏమైనా కానీ ముందు షూట్కి వెళ్ళి షూట్ కంప్లీట్ చేయాలనిపించేది, ఎవరికైనా నిద్ర పట్టదా అంటే అంత పెద్ద బడ్జెట్ ఉన్న. మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ డే సెట్లో 1000 మెంబర్స్ కంటే ఎక్కువ ఉంటుండే. సో వేరే స్టేట్స్ నుంచి ఆర్టిస్ట్ రావడము, కాంబినేషన్ దొరకడం చాలా డిఫికల్ట్ ఉంటుండే. సో అంతా హీరో మీద బరువు వేసారు అనమాట. సో హీరో ఏం చేసిందంటే నా వల్ల షూటింగ్ క్యాన్సిల్ కావద్దనేసి ఫీవర్ ఉన్నా కానీ ముందుకు వచ్చి చేసిండు. Thank you, Andy. Thank you very much to all the media friends for this interaction, and thank you so much to all the Nagabandham team. So,